హాయ్ హలో అండి. నేను ఈరోజు పుదీనా పచ్చడి చేయబోతున్నాను. దానికోసం కావాల్సినవి పుదీనా, 2 టమాటా, తగిన మిర్చి, కొంచెం కొత్తిమీర, దాంట్లోకి కొంచెం చింతపండు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాము. నేను ముందుగానే పుదీనా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే టమాటా, కొత్తిమీర కట్ చేసి పక్కన పట్టేసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము. ఓకే, కడాయి వేడైంది. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడైంది, పచ్చిమిర్చి వేసేసుకొని మిర్చి లైట్గా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసేసుకుందాం. టమాటా వేసుకొని లైట్గా ఇలా కలుపుకొని ఒక 5 to 10 minutes మూత పెట్టేసుకోవాలి. టమాటా వేసి 5 minutes అవుతుంది, ఒకసారి చూద్దాము. ఓకే, టమాటా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అండ్ కొంచెం చింతపండు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాము. లైట్గా కలిపేసుకొని మూత పెట్టుకుంటూ సరిపోతుంది. 5 minutes తర్వాత చూద్దాము. ఆల్మోస్ట్ ముక్కలు ఫుల్గా ఫ్రై అయిపోయాయి. చూడండి, ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము. తీసి పక్కన పెట్టుకుంటే అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. పుదీనా లైట్గా ఫ్రై అయ్యింది, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. పుదీనా ఆకులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై అయితే చాలు. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పుదీనా ఫ్రై అయిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయినట్టే. పచ్చడి కోసం తగినంత సాల్ట్ వేసుకోవాలి. చట్నీ వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నాను. పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ను లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.
లైక్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.